హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లో సచివాలయాలకు సంబంధించిన అప్డేట్స్, ఎంప్లాయీకి సంబంధించిన అప్డేట్స్, లేటెస్ట్‌గా వస్తున్న స్కీమ్స్ సంబంధించిన అప్డేట్స్, జాబ్‌కి సంబంధించిన అప్డేట్స్ ఇలా ఎవ్రీ అప్డేట్ మన ఛానల్‌లో అప్డేట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో మాడ్యూల్ ఉంటుందండి. ఆ ట్రాన్స్‌ఫర్స్ మాడ్యూల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా కిందన డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, సీఎఫ్ఎంఎస్ ఐడీ, పోస్ట్ ఐడీ, సచివాలయ నేమ్, మండల్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ ఈ రకంగా మన డీటెయిల్స్ కనిపించి కిందన ట్రాన్స్ఫర్ టైప్, డిస్ట్రిక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ గ్రౌండ్స్ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయండి. ట్రాన్స్ఫర్ టైప్లో ఒకసారి చూద్దాము. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రెండింటికి కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే మనకి డిస్ట్రిక్ట్స్ అన్ని అపేర్ అవుతాయండి. ఏ డిస్ట్రిక్ట్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ గ్రౌండ్స్ మాత్రం విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ సేమ్గా ఉన్నాయి. సో ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే మిగతా డిస్ట్రిక్ట్ వేరే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కేటగిరీ ట్రాన్స్ఫర్ కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అయితే మనకి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని అక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. బట్ ట్రాన్స్ఫర్ గ్రౌండ్స్ మాత్రం ఇవి మాత్రమే ఉంటాయి. ఏంటి అవి అంటే మ్యూచువల్, స్పౌస్, పర్సన్ విత్ డిసేబిలిటీ, పేరెంట్స్ హ్యావింగ్ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్, మెడికల్ గ్రౌండ్స్, విడో అండ్ అదర్స్. ఈ అదర్స్ అనేది జనరల్ ట్రాన్స్ఫర్స్ అయి ఉండొచ్చు అండి, కాకపోయి ఉండొచ్చు. మనకి ఫుల్గా గైడ్లైన్స్ వచ్చేంత వరకు ఏది మనం డిసైడ్ అవ్వకూడదు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మనం ఫుల్గా దీని గురించి మనం మళ్ళీ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. దేనికైనా సరే విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అయినా ఇంటర్ డిస్ట్రిక్ట్ అయినా సేమ్ ఆప్షన్స్ అనేవి అయితే ఉన్నాయండి. అయితే ఒక్కొక్క కేటగిరీ గురించి చూద్దాము. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ పెట్టుకుంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గ్రౌండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎవరైతే మనకి మ్యూచువల్ ఇవ్వదలుచుకున్నారో వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అవతల వాళ్ళు కూడా సేమ్ మీ సిఎఫ్ఎంఎస్ ఐడినే టైప్ చేయాలండి. ఇక్కడ ఏమాత్రం వేరేది ఇచ్చి వాళ్ళు వేరేగా ఇస్తే మాత్రం అక్కడ ట్రాన్స్ఫర్ అనేది జరగకపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాబట్టి ఒకసారి ఇచ్చేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ వారు అక్కడ వారు ఒకే సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది అంటే ఈ అవతల పర్సన్ అనేవారు మ్యూచువల్ ఎవరైతే పెట్టుకున్నారో సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వడం అనేది చూసుకోండి. సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చిన తర్వాత అథెంటికేషన్ లెటర్స్ అండ్ ఇద్దరు యొక్క మ్యూచువల్ కన్సర్న్ లెటర్స్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుందని అనుకుంటున్నాను. సో అదొకటి చూసుకోండి. తర్వాత ఆప్షన్ స్పౌస్ కేటగిరీ. ఈ స్పౌస్ కేటగిరీలో ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో అంటే మన రిలేటెడ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ టైప్ ఆఫ్ ది ఎంప్లాయ్. ఎవరైతే స్పౌస్ ఉన్నారో వారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా, పిఎస్యూ ఎంప్లాయా, అదర్ ఎంప్లాయా ఏంటనేది ఎంప్లాయ్ టైప్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషను, వారి వర్కింగ్ లొకేషను, వాళ్ళ డిపార్ట్మెంటు, నెక్స్ట్ ఆ ఎంప్లాయ్ అథెంటికేషన్ లెటర్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదే రకంగా స్పౌస్ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే వీరు భార్యాభర్తలు ఇద్దరికి మ్యారేజ్ అయిన మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఆ స్పౌస్ యొక్క వర్కింగ్ ప్లేస్కి నియరెస్ట్గా ఉన్న 5 మండల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది స్పౌస్ కేటగిరీకి సంబంధించి. తర్వాత ట్రాన్స్ఫర్ డిసేబిలిటీ అండి. పర్సన్ విత్ డిసేబిలిటీ. పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే పబ్లిక్ సెలెక్ట్ ద డిసేబిలిటీ కేటగిరీ ఏజెన్సీ. అంటే మనకి డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చిన వారు ఎవరు, ప్రైవేట్ పబ్లిక్ సదరన్ సర్టిఫికేట్ ప్రైవేట్గా ఇచ్చున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సదరన్ ఐడి టైప్ చేయవలసి ఉంటుంది. తర్వాత సదరన్ ఐడిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి 5 మండల్స్ అనేది మనం ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పర్సన్ విత్ డిసేబిలిటీ అండి. తర్వాత ట్రాన్స్ఫర్ టైపు పర్సన్ హ్యావింగ్ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్. ఇది ఎవరైతే చిల్డ్రన్ ఒకవేళ మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వారి యొక్క ఆధార్ నెంబరు, వాళ్ళ ఏజు, వాళ్ళ జెండరు, వాళ్ళ నేము ఇచ్చి డాక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది అప్లోడ్ చేసిన తర్వాత 5 మండల్స్ నియరెస్ట్గా ఉన్న 5 మండల్స్ అనేది ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆప్షన్ చూద్దామండి. మెడికల్ గ్రౌండ్స్. మెడికల్ గ్రౌండ్స్లో ఏంటంటే సెలెక్ట్ ద రిలేటెడ్ పర్సన్ ఎఫెక్టెడ్ విత్ అంటే సెల్ఫా, స్పౌసా, లేకపోతే డిపెండెంట్ చిల్డ్రనా, డిపెండెంట్ పేరెంటా, అంటే ఎవరికైతే బాగోలేదో ఎవరికైతే మెడికల్ గ్రౌండ్స్ అనేది కవర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్నెస్ కేటగిరీస్ మాత్రం 4 ఇచ్చారండి. ఇప్పుడు క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇలాగా 4 మాత్రమే ఇచ్చున్నారండి. ఈ 4 ఆప్షన్స్లో మనం ఏదో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న 5 మండల్స్ అనేది మనం తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మండల్స్ సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. ప్రతి దానికి కూడా ఒక్కసారి రాంగ్గా సెలెక్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. తర్వాత కేటగిరీ వీడియో కేటగిరీ. ఈ వీడియో కేటగిరీలో డెత్ సర్టిఫికేట్, హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి కింద మండల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. తర్వాత కేటగిరీ అదర్స్. ఈ అదర్స్ కేటగిరీ జనరల్ అయ్యుండవచ్చు అని అనుకుంటున్నాము. లేదనుకుంటే దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేవి వచ్చేంత వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదర్స్ కేటగిరీలో ఎంటర్ రీజన్ అని అడుగుతుందండి. ఈ రీజన్ ఏంటనేది ఎంటర్ చేసిన తర్వాత ఒక 5 మండల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి సెలెక్టెడ్ ఏవైతే అనుకుంటున్నామో ఆ 5 మండల్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇదండి ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్ గురించి. అయితే ఇది సబ్మిట్ అయితే చేయకండి. ఫుల్ గైడ్‌లైన్స్ మనకి వచ్చేంత వరకు ఇవి సబ్మిట్ చేయకుండా ఉండడం అనేది మంచి పద్ధతి. ఫుల్ గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత మొత్తంగా అవగాహన వచ్చిన తర్వాత మన ఛానెల్‌లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అప్పుడు అందరూ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానెల్‌ని షేర్ చేయండి. కామెంట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే. థాంక్ యూ మామ.